ఒక కంపెనీని ఊహించుకోండి. ఆ కంపెనీ మూతపడటానికి సరిగ్గా 7 రోజులు టైముంది. బ్యాంక్ అకౌంట్లో జీతాలివ్వడానికి కూడా డబ్బుల్లేవు. కాని అదే కంపెనీ ఈరోజు ఇండియాలో ఫ్యాషన్ కామర్స్ మార్కెట్లో సగానికి పైగా వాటాని సంపాదించి $1 బిలియన్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది? ఇదే మంత్రా కథ. ఓటమి అంచుల నుంచి విజయ శిఖరాలను ఎలా అందుకున్నారో ఆ అద్భుతమైన ప్రయాణం గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, 2013లో మంత్రా ఫౌండర్ ముఖేష్ బన్సల్. ఆలోచించండి, జస్ట్ 7-8 రోజులు, ఆ తర్వాత కంపెనీని మూసేయడమే. ఈ ఒక్క వాక్యం చాలు అప్పుడు వాళ్ళు ఎంత పెద్ద కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవడానికి. సరిగ్గా ఈ సంక్షోభం నుంచే మన కథ మొదలవుతుంది. అయితే ఈ సంక్షోభం దాకా రావడానికి ముందు అసలు ఏం జరిగింది? సిలికన్ వ్యాలీలో సంపాదించిన అనుభవంతో, ఇండియాలో ఏదైనా సాధించాలనే బలమైన కోరికతో ముఖేష్ బన్సల్ ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అసలు ముఖేష్ బన్సల్ ఎవరు? ఐఐటి కాన్పూర్ నుంచి పాసవగానే ఆయన నేరుగా సిలికాన్ వ్యాలీకి వెళ్లారు. అక్కడ దాదాపు 10 ఏళ్లపాటు 1 కాదు 2 కాదు ఏకంగా 4 స్టార్టప్లలో పనిచేశారు. అక్కడ ఒక కంపెనీని ఎలా కట్టాలి, దాన్ని ఎలా నడపాలి అనే విషయాలన్నింటినీ నేర్చుకున్నారు. ఇక 2007 వచ్చేసరికి ఇండియా మార్కెట్ గ్రో అవుతోంది, ఇదే సరైన టైమని గ్రహించి సొంత కంపెనీ స్టార్ట్ చేయడానికి మన దేశానికి తిరిగొచ్చారు. కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది. మంత్రా మొదట్లో అసలు ఫ్యాషన్ కంపెనీనే కాదు, అదొక పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ ప్లాట్ఫామ్. అంటే ఫోటోలతో టీషర్ట్లు, కాఫీ మగ్గులు లాంటివి అమ్మేవాళ్లు. కాని ముఖేష్కి చాలా తొందరగా ఒక విషయం అర్థమైంది. ఈ మార్కెట్ చాలా చిన్నది, ఇందులో ఎంత కష్టపడ్డా పెద్దగా ఎదగలేమని. వెంటనే వాళ్ళు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే వారి మొదటి అత్యంత కీలకమైన పివట్. 2011లో గిఫ్టింగ్ వదిలేసి ఫ్యాషన్ కామర్స్లోకి అడుగుపెట్టారు. ఎందుకంటే ఫ్యాషన్ మార్కెట్ చాలా పెద్దది, పైగా జనాలు పదే పదే కొనే వస్తువులివి. సరే, ఫ్యాషన్లోకైతే వచ్చారు, కాని అప్పటికే మార్కెట్లో చాలా పోటీ ఉంది గదా. మరి మంత్ర ఎలా నిలబడింది? వాళ్లు 3 విషయాలపైన ఫోకస్ పెట్టారు. ఒకటి, ఇన్వెంటరీ లెడ్ మోడల్. సింపుల్గా చెప్పాలంటే బ్రాండ్ల నుంచి సరుకును ముందే కొని తమ సొంత వేర్హౌస్లో పెట్టుకునేవాళ్లు. దీనివల్ల క్వాలిటీ, డెలివరీ రెండూ వాళ్ల కంట్రోల్లో ఉండేవి. ఇక రెండోది, ప్రోడక్ట్ మీద పిచ్చి. వాళ్ల వెబ్సైట్ గానీ, మొబైల్ యాప్ గానీ ఆ రోజుల్లో బెస్ట్ ఇన్ క్లాస్గా ఉండేవి. ఫైనల్గా మూడోది, కస్టమర్ల నమ్మకం. 30 రోజుల నో క్వశ్చన్స్ ఆస్క్డ్ రిటర్న్ పాలసీని తీసుకొచ్చి ఆన్లైన్లో బట్టల కొనాలంటేనే భయపడే జనాలకి ధైర్యాన్నిచ్చారు. అంతా సవ్యంగా సాగిపోతోంది. ఇక ఎదురు లేదు అనుకుంటున్న టైంలో వచ్చింది అసలైన తుఫాను. 2013లో మొదలైన ఆ సంక్షోభం కంపెనీని దాదాపుగా సమాధి చేసేంత పనిచేసింది. కేవలం 7 రోజులు. వాళ్ల చేతిలో ఉన్న డబ్బుతో కంపెనీ నడిచేది కేవలం 7 రోజులే. ఆ తర్వాత కనీసం వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేరు. ఈ ఒక్క నెంబర్ చాలు వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో చెప్పడానికి. ఒకవైపేమో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయర్ అమెజాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మార్కెట్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఫ్లిప్కార్ట్, జబాంగ్ లాంటి లోకల్ కంపెనీలతో ఉన్న పోటీ ఇప్పుడు ఇండియాలో ఫ్లిప్కార్ట్ వర్సెస్ గ్లోబల్ జైంట్ అమెజాన్గా మారిపోయింది. ఈ కొత్త యుద్ధంలో ఇన్వెస్టర్లందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అమెజాన్ని ఢీకొట్టాలంటే ఒకే ఒక గుర్రం మీదే పందెం కాయాలి. అదే ఫ్లిప్కార్ట్ అని ఫిక్స్ అయ్యారు. దీంతో టైగర్ గ్లోబల్ లాంటి పెద్ద ఇన్వెస్టర్లు కూడా మంత్రాకు హ్యాండ్ ఇచ్చి ఫ్లిప్కార్ట్కే సపోర్ట్ చేశారు. ఫలితంగా మంత్రా పూర్తిగా ఒంటరైపోయింది. డబ్బుల్లేవు, సపోర్ట్ లేదు, పోరాడే పరిస్థితి లేదు. ఇక అంతా అయిపోయింది, ఓటమి పక్కా అనుకుంటున్న టైంలో ముఖేష్ బన్సల్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఆ ఒక్క అడుగు ఇండియా కామర్స్ చరిత్రనే మార్చేసింది. మరి ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? వాళ్లు 3 స్టెప్స్ ఫాలో అయ్యారు. స్టెప్ 1, లైఫ్ లైన్. ఎలాగోలా టైగర్ గ్లోబల్ని ఒప్పించి కంపెనీని కొన్నాళ్లపాటు నడపడానికి $5 మిలియన్ ఎమర్జెన్సీ లోన్ తెచ్చుకున్నారు. స్టెప్ 2, రియాలిటీ చెక్. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ 2 పెద్ద తిమింగాలాలతో ఒంటరిగా పోరాడటం మన వల్ల కాదని గ్రహించారు. స్టెప్ 3, జాయిన్ ఫోర్సెస్. అందుకే తమ అతిపెద్ద లోకల్ రైవలైన ఫ్లిప్కార్ట్తోనే చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఒక స్ట్రాటజిక్ మర్జర్ కోసం చర్చలు మొదలుపెట్టారు. ఫైనల్గా 2014లో సుమారు $330 మిలియన్ భారీ డీల్తో మంత్రా ఫ్లిప్కార్ట్లో విలీనమైంది. ఇది మంత్రాకు దొరికిన రెండో జీవితం. ఇక ఫ్లిప్కార్ట్ అండర్ దొరికాక మైంత్రా ప్రయాణం వేరే లెవెల్కెళ్ళింది.
వాళ్ళ ఫోకస్ మొత్తం మార్కెట్ డామినేషన్ వైపు మళ్ళింది. ఈ కొత్త ఫేజ్లో మనం గ్రోత్, కన్సాలిడేషన్, ఇంకా ఒక సరికొత్త బిజినెస్ మోడల్ని చూస్తాం. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన డబ్బుతో వాళ్లు చేసిన మొదటి పనేంటో తెలుసా? 2016లో తమకు అప్పటికి ఉన్న అతిపెద్ద పోటీదారు జబాంగ్ని $70 మిలియన్ కొనేశారు. అంతే, ఒక్క దెబ్బతో ఫ్యాషన్ మార్కెట్లో వాళ్లకి ఎదురే లేకుండా పోయింది. ఆ తరువాత మొదలైంది గ్రోత్ అట్ ఆల్ కాస్ట్స్ ఫేజ్. అంటే లాభమా నష్టమా అని ఆలోచించకుండా కేవలం మార్కెట్ షేర్ పెంచుకోవడంపైనే ఫోకస్ పెట్టారు. ఇక్కడ నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. 2015లో 773 కోట్ల రెవెన్యూ 2020 వచ్చేసరికి 4262 కోట్లకు పెరిగింది. సూపర్ కదా! కానీ ఇదే టైంలో నష్టాలు కూడా ఆకాశాన్నంటాయి. ఏకంగా 874 కోట్ల నష్టం. సో ఈ స్ట్రాటజీ ఎక్కువ కాలం పనిచేయదని వాళ్లకర్థమైంది. సో 2020 తర్వాత వాళ్ల పేరెంట్ కంపెనీ వాల్మార్ట్ నుంచి ప్రెజర్ పెరిగింది. ఇక చాలు, ఈ నష్టాలు లాభాలు చూపించండి అని. అప్పుడు మంత్రా మరో పెద్ద పివట్ తీసుకుంది. మనం కేవలం బట్టలు అమ్మేవాళ్లుగా ఉంటే లాభం లేదు, మనం బట్టలు అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని నడపాలి అని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త మోడల్ ఎలా పనిచేస్తుందంటే వాళ్లు సొంతంగా అమ్మకాలు తగ్గించేశారు. బదులుగా వాళ్ల యాప్లో అమ్మే వేరే బ్రాండ్ల నుంచే డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఎలా? యాడ్స్ ద్వారా, వాళ్ల లాజిస్టిక్ సర్వీసుల ద్వారా, ఇంకా ప్లాట్ఫామ్ ఫీజుల ద్వారా. వీటన్నింటిలో మార్జిన్ చాలా ఎక్కువ. ఇది అచ్చం గోల్డ్ రష్లో బంగారం కోసం వెతికేవాళ్లకి పారలు, గడ్డపారలు అమ్మినట్టు. అస్సలైన లాభం అక్కడే ఉంటుంది. సరే, ఈ మొత్తం కథ నుంచి ముఖ్యంగా ఆంట్రప్రెన్యూర్స్ నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. లెసన్ నంబర్ 1, స్ట్రాటజిక్ క్లారిటీ, అంటే వ్యూహాత్మక స్పష్టత. గిఫ్టింగ్ మోడల్లో ఫ్యూచర్ లేదని వాళ్లు చాలా తొందరగా గ్రహించారు. ఫ్యాషన్లోకి మారాలన్న నిర్ణయమే వాళ్లని మొదటిసారి కాపాడింది. సో మార్కెట్ సరిగ్గా లేనప్పుడు మన బిజినెస్ మోడల్ని మార్చడానికి అస్సలు భయపడకూడదు. లెసన్ నంబర్ 2, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కింగ్. మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా సరే, కస్టమర్కి మనమిచ్చే అనుభవమే మనల్ని అందరికన్నా ముందు నిలబెడుతుంది. వాళ్ళ 30 రోజుల రిటర్న్ పాలసీ ఒక గేమ్ చేంజర్. అది కస్టమర్లకి నమ్మకాన్నిచ్చి వాళ్లకంటూ ఒక లాయల్ బేస్ని క్రియేట్ చేసింది. లెసన్ నంబర్ 3, మీ కాంపిటీషన్ని అర్థం చేసుకోండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇద్దరితో ఒకేసారి ఫైట్ చేయడం మన వల్ల కాదని మంత్రాకు తెలుసు. అందుకే డైరెక్ట్ ఫైట్ కన్నా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పవర్ఫుల్ అని గుర్తించారు. సింపుల్ రూల్, ఇఫ్ యూ కాంట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్. ఎందుకంటే వాళ్లతో కలిసి ఇంకో పెద్ద శత్రువుని ఓడించచ్చు. లెసన్ నంబర్ 4, మార్కెట్ని కన్సాలిడేట్ చెయ్యండి. జబాంగ్ని కొనేయడం ద్వారా మంత్రా మిగిలిన పోటీని కూడా తుడిచిపెట్టేసింది. అలా ఫ్యాషన్ స్పేస్లో ఒక రకమైన మోనోపొలీని క్రియేట్ చేసుకుంది. ఒకసారి మనకి డామినేషన్ వచ్చాక మార్కెట్ రూల్స్ని మనమే సెట్ చేయొచ్చు. ఇక ఫైనల్ లెసన్ నెంబర్ 5, ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయండి. గుర్తుంచుకోండి, చాలాసార్లు ఎక్కువ లాభాలు వస్తువులు అమ్మడంలో ఉండవు. ఆ వస్తువులు అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడంలో ఉంటాయి. మైంత్రా యాడ్స్, లాజిస్టిక్స్ అమ్మింది కాబట్టే వాళ్లకంత హై మార్జిన్, స్టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. చూశారుగా, చావు అంచుల దాకా వెళ్లిన ఒక కంపెనీ ఈరోజు 55% మార్కెట్ షేర్తో లాభాలతో నడిచే ఒక లీడర్గా ఎలా నిలబడిందో. వాళ్ల కథ మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. అసాధ్యమనుకునే ఏ ఒక్క స్ట్రాటజిక్ మార్పు మన వ్యాపారాన్ని లేదా మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు? దీని గురించి ఆలోచించండి. जय हो, जय हो, भारत माता की जय।